ఆంధ్రప్రదేశ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరపున విచ్చేసినటువంటి 9 జిల్లాల జీవశాస్త్ర ఉపాధ్యాయులకు బయోడైవర్సిటీ పార్కులో ఉన్నటువంటి మెడిసినల్ వింగ్కి స్వాగతం. ప్రజెంట్ మనం రావుల్ఫియా సర్పంటైన సర్పగంధి అనే ఒక మెడిసినల్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. ఈ మొక్క యొక్క విశేషతలు మేనంగా చెప్తారు. ఈ ప్లాంట్ పేరు రావుల్ఫియా సర్పంటైనా. ఇది సర్పగంధి. అంటే ఏదైనా పాము కాటు జరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అలాంటి బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఈ మెడిసినల్ ప్లాంట్ ని యూజ్ చేస్తారు. సో ఎక్స్ట్రా చెప్తారు దీని గురించి. ఇందులో రిజర్పిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది. వన్ మోర్ యాంటీడోట్ ఫర్ స్నేక్ బైట్. ఇక్కడ సార్ డేవిడ్ సార్ సెకండరీ ప్రోడక్ట్. సెకండరీ మెటబలైట్. రైట్, వెరీ గుడ్. సెకండరీ మెటబలైట్, వెరీ గుడ్. సో ఇక్కడ మీరంతా సైన్స్ ప్రకారం ఏంటంటే రైటే, ఒక్కటి మాత్రం చిన్న కరెక్షన్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీడోట్ ఫర్ స్నేక్ బైట్. ద ఓన్లీ యాంటీడోట్ ఫర్ స్నేక్ బైట్ ఈజ్ polyvenin or antivenin taken from or extracted from the horses. అది సో బట్ దిస్ ఇస్ ఆల్సో ఏ రెమెడీ బికాస్ పాము కలగానే ఏముంటుంది, ముందు భయం వేసేస్తుంది. ఆ భయం వస్తే ఏమవుతుంది మనకి, ఆ భయం వల్ల చచ్చిపోతారు. సో బాబు పాము కరిచింది కరెక్టే, అదే పాము వేరుందమ్మా, సర్పగంధ వేరుంది. సో ఈ వేరు మీ చేతిలో పెట్టుకున్నట్టయితే మీకు వెంటనే మీకు విషం అంతా కూడా లాగేస్తుంటాం. సో ఆ ధైర్యం మాట అది. బికాజ్ 99.9% పావులన్నీ అపాయకరం, అంటే నాన్ పాయిజనస్ స్నేక్స్, అంటే విషరహితమైనవి. ఆ 0.1% మనకి డేంజరస్ అది. సో ఓకే, నిజమైన పాము, ఇవన్నీ అబద్ధ పాములు కాబట్టి అంటే ప్లేస్బో ఇంజెక్షన్ లాగా, డమ్మీ ఇంజెక్షన్ లాగా పనిచేస్తాయి అన్నమాట అది. సో ఎప్పుడైతే పాము వేరు పెట్టామో మనకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రాగానే మనకి ఏమీ అవ్వదు, మామూలు అయిపోతాం. కానీ ఇవక్కడ దిస్ వన్ వర్క్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఎ బైట్ ఆఫ్ ఎ నాన్ పాయిజనస్ స్నేక్. ఎప్పుడు పనిచేస్తుంది ఇది? విషరహిత సర్పం మనకు కలిసినప్పుడు మాత్రమే. బట్ if a real poisonous snake bites like a kite, viper or say cobra, touching, so we have to go for antivenin or polyvenin. మరి ఎందుకంటే దీన్ని సర్పగంధి అన్నారు, ఎవరు చెప్తారా? వై ఇట్ ఇస్ కాల్డ్ సర్పగంధి? రైట్, వండర్ఫుల్. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకు ఆ పేరు పెట్టారంటే దీని యొక్క వేళ్ళు సర్పాల్లా ఉంటాయి. సో ఇక్కడ ట్రైబల్ నాలెడ్జ్ ఏంటి, అప్పుడు ఇది కరిస్తే రక్తపీడనం తగ్గుతుంది అని చెప్పారు వాళ్ళు. ఆధునిక విజ్ఞానం ఏంటి, దీంట్లో రిసెర్పిన్ అనే మందు ఉంది, ఆ రిసెర్పిన్ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుందని చెప్పారు అది. సో ఇక్కడ మనకు మూఢత్వం ఏంటది, ఇది యాంటీడోట్ ఫర్, నాట్ యాంటీడోట్ ఫర్ స్నేక్, రియల్ స్నేక్ అంటే పాయిజనస్ స్నేక్ను. సో ఇక్కడ ఆధునిక విజ్ఞానం గురించి చదువుకున్నాం మనం. అలాగే మనకి ట్రైబల్ విజ్ఞానం గురించి చదువుకుంటున్నాం. ఇక్కడ మూఢనమ్మకాలు వదిలేస్తున్నాం. ఇక్కడ శాస్త్రీయంగా మనం ముందుకు వెళ్తున్నాం, పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేనా?